ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో నేటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో నేటి ఈ ఆరాధన సంబంధమైన శుభములు మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృపలో 2020 సంవత్సరపు ఈ డిసెంబర్ నెలలోని మొదటి ఆదివారంలోనికి మనల్ని క్షేమంగా నడిపించిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఈ నెలలో ఆయా తేదీల్లో పుట్టినరోజులు జరుపుకుంటూ వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మరి పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి జన్మదిన సంబంధమైన శుభములు, అలాగే వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొక క్రిస్మస్ సీజన్లోనికి దేవుడు మనల్ని క్షేమంగా నడిపించున్నారు. అందుని బట్టి నేను దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నవంబర్ 25వ తారీఖున షాడో క్రిస్మస్ మొదలుకొని జనవరి 15వ తారీఖు వరకు సుదీర్ఘమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలో బిజీగా ఉండాల్సినటువంటి మనము మరి ప్రస్తుత కరోనా పరిస్థితులను బట్టి ఆరాధనలు ప్రారంభించకపోయినప్పటికీ క్రిస్మస్ ఆనందాలతో మన హృదయాలు సమృద్ధిగా నింపబడాలని ప్రభు పేరట నేను ఆశిస్తున్నాను. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 126వ కీర్తన, ఓ సద్భక్తులారా లోకరక్షకుండు అనే కీర్తన పల్లవి ఆఖరి చరణం పాడి దేవుని నామమును మహింపరిచి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నార్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. ప్రార్థించుకుందాం. ప్రేమ, నమ్మకము, కనికరం, కృప కలిగిన తండ్రివైన దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. తండ్రి, నీ నామమును బట్టి నీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతుండగా ఈ దీనుని నీ సులువు చాటును మరుగుపరుచుకునండి. వింటున్న బిడ్డలను, వీక్షిస్తున్నటువంటి బిడ్డలను, కుటుంబాలను మీరు దర్శించండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములగినట్లు నీ ఆత్మ సహాయమును సమృద్ధిగా మాకు అనుగ్రహించమని, వాక్య స్వరూపమైన దేవ, నీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, సమయంలో మనము అడ్వెంట్ సీజన్లోనికి క్షేమంగా ప్రవేశించున్నాం. మరి గడిచినటువంటి క్రిస్మస్ ఛాయలు ఇంకా మన హృదయాల్లో ఫ్రెష్గా నిలిచి ఉండగా మరలా క్రిస్మస్ సీజన్లోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టిన రీతిని బట్టి నేను దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అడ్వెంట్ అనేటువంటి మాటకు అరైవల్, రాక అనేటువంటి అర్థము, ద కమింగ్ అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. అదే మాటను గ్రీక్ భాషలో పరోషియా అనేటువంటి మాటతో వాడటం జరిగింది. అపీరియన్స్ అనేటువంటి మాట, ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత. ఆనాటి యూదా సమాజము మెస్సీయ యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మరి దేవుడు తన కుమారుని లోకానికి పంపించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ క్రిస్మస్ సీజన్ను 4వ శతాబ్దం నుండి అడ్వెంట్ సీజన్గా
మరి ఒక ప్రత్యేకమైన క్యాలెండర్ను రూపొందించి ఆచరించడం జరుగుతుంది. అయితే మనము ఈ 21వ శతాబ్దంలో మరి కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి రాకడను గూర్చినటువంటి ఎదురుచూపుతో మాత్రమే కాక, ప్రభువు రెండవసారి రాబోతున్నటువంటి ఆ ప్రత్యక్షత కొరకు, ఆ పరోషియా కొరకు, కమింగ్ ఆఫ్ ద కింగ్, రాజు యొక్క రాకడు కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో ఉన్నాము. అయితే ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ప్రజలు, యూదా జన సమూహములు వారి యొక్క విమోచన కొరకు వారు కనిపెట్టుకున్నటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యము వారికి ప్రత్యక్షమై అనుగ్రహిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశము ఈ 40వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఈ వాక్య భాగంలో ఉండి ఈరోజు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము ధ్యానించి ముగించాలని నేను భావిస్తున్నాను. ద వాయిస్ ఫ్రమ్ హెవెన్ విత్ ఎ గ్రేట్ మెసేజ్. ఆకాశము నుండి దేవుడు తన ప్రవక్త ద్వారా తన స్వరమును తన ప్రజలకు గొప్ప సందేశంతో అందిస్తున్నటువంటి ఒక వాక్య భాగమును ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ఇశ్రాయేలీల ప్రజలు 70 సంవత్సరాల చెరలో ఉన్నటువంటి సందర్భంలో వారికి ఒక విమోచన వార్త, ఒక విమోచన వర్తమానమును దేవుడు అందిస్తున్నటువంటి సందర్భము ఈ వాక్య భాగము. ప్రియులారా, ఈ వాక్య భాగంలో ఈరోజు మనం ధ్యానించబోతున్నట్టు 2 అంశాలను మనం చూస్తే, మొదటి వచనం నుండి 2వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ద మెసేజ్ ఆఫ్ కంఫర్ట్, దేవుడు తన ప్రజలకు అందిస్తున్నటువంటి ఒక ఆదరణ సందేశం లేదా ఓదార్పు వార్త. 2వ విషయాన్ని చూస్తే 3వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ద మెసేజ్ ఆఫ్ ప్రిపరేషన్, సిద్ధపాటు సందేశమును వారికి అందిస్తున్నారు ప్రభు. చెరలో ఉన్నటువంటి ప్రజలకు విమోచనను అందిస్తూ ఉండగా దేవుడు అంతకుముందు వారికి పంపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశము, ఆదరణ సందేశము, సిద్ధపాటు సందేశము. ఈ వాక్య భాగంలో నుండి మనము ఈ 2 విషయాలను కూడా ధ్యానించబోతున్నాం. ప్రియులారా, మొదటిగా మనం చూస్తే 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తున్నప్పుడు, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, దేవుని యొక్క మాట దేవుని ప్రజలకు అందించబడబోతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి సందేశము ఇశ్రాయేలీల ప్రజలకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశము. దేవుడు సెలవిచ్చుచున్నటువంటి మాట, దేవుడు అనాది కాలంలో నుండి ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడుతుంటే, ఈ అంత్యకాలంలో దేవుడు తన కుమారుని మన మధ్యకు పంపించుట కొరకు వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించుట కొరకు రానైనటువంటి దైవ వాక్య ప్రత్యక్షతను కూర్చున్నటువంటి సందేశాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ద మెసేజ్ ఆఫ్ కంఫర్ట్, తన ప్రజలకు దేవుడిస్తున్నటువంటి ఒక ఆదరణ సందేశము, దేవుడే అందిస్తున్నటువంటి మాట. అందుకనే ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, దేవుడు సెలవిచ్చిన మాట, ఇది దేవుని మాట, ప్రవక్త మాట కాదు, లేదా ఏ మానవుని యొక్క మాట కాదు, దేవుని యొక్క మాట అనే విషయాన్ని, ఆరకల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్కు ఈ రీతిగా మానవులకి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశము. 2వ వచనం ఏం చెప్తున్నానంటే, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ప్రియులారా, ఇది ఒక ప్రేమ సందేశం, ఏ మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ కంఫర్ట్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ వర్తమానము అనే విషయాన్ని మనము గ్రహించాలి. ప్రియులారా, దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఇదిగో నా జనులను ఓదార్చుడి. ఏ వర్డ్ ఆఫ్ కన్విక్షన్, అట్ ద సేమ్ టైం ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్. దేవుడు తన ప్రజలను తన మాట ద్వారా హెచ్చరించేటువంటి దేవుడు, క్రమపరిచేటువంటి దేవుడు, అదే సమయంలో తన ప్రజలను తన మాటతోనే ఆదరించేటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 38 అధ్యాయాలు లేదా 39 అధ్యాయాల్లో యెషయా గ్రంథంలో మొదటి నుంచి మనం చూస్తే, వారి కొరకైనటువంటి ద మెసేజ్ ఆఫ్ కన్విక్షన్, వారి యొక్క హృదయాలను దేవుడు గద్దిస్తూ వారిని ఒప్పింపజేసేటువంటి సందేశాలు ఆ మొదటి భాగంలో మనం చూస్తాం. అయితే ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుండి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశము, ద వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్ వారికి అందిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా,
ఈ కంఫర్ట్ అనేటువంటి మాటకు నఖాం అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. ఈ నఖాం అనేటువంటి మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఒక 4 అర్థాలను మనం చూస్తే ప్రియులారా, ఓదార్పు సందేశము అనేటువంటి మాటలో ఉన్నటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి అర్థాలను మనం చూస్తే కన్సోల్ అనేటువంటి అర్థం ఉంది. బీ మూవ్డ్ అనగా చలించిన, ఓదార్చిన లేదా చలించిపోయిన అనేటువంటి అర్థం ఉంది. టు హ్యావ్ కంపాషన్ జాలి చేసుకునిన, కనికరించిన అనేటువంటి అర్థం ఉంది. అంతేకాదు బ్రెత్ స్ట్రాంగ్లీ అనగా దీర్ఘంగా ఊపిరి తీసుకోవటం అనేటువంటి అర్థం ఉంది. ప్రియులారా, మరి చాలా విచారకరమైనటువంటి పరిస్థితుల్లో ఊపిరి బిగబెట్టి ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక మంచి వార్త తెలియగానే తేలికగా ఊపిరి తీసుకున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఒక ఆపరేషన్ జరుగుతుంది, ఆపరేషన్ లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న వారికి తెలియదు. వారు ఊపిరి బిగబెట్టుకుని ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని కలవరంతో ఉన్న సందర్భంలో లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ ఈజ్ సేఫ్ అని చెప్పగానే ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటే ఎలా ఉంటుందో అదే ఈ నఖం అనేటువంటి మాట. ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రజలకు ఉన్నటువంటి ఒక గొప్ప విచారకరమైనటువంటి పరిస్థితి నుండి ఒక గొప్ప విడుదలకరమైనటువంటి అనుభవంలోనికి నడిపించే ఒక గొప్ప సందేశాన్ని తన ప్రజలకు అందిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక తన ప్రజలకు ఇస్తున్నటువంటి ఓదార్పు సందేశం, వై గాడ్ హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ మెసేజ్ ఆఫ్ కంఫర్ట్. ఎందుకు దేవుడు తన ప్రజలకు ఈ అద్భుతమైనటువంటి ఆదరణ సందేశాన్ని అందిస్తున్నాడు అనంటే 3 ప్రాముఖ్యమైనటువంటి కారణాలను అక్కడ చెప్తున్నాడు. దేవుడు తన ప్రజలకు ఇచ్చే ఆదరణ సందేశంలో ఉన్నటువంటి ఒక 3 కారణాలు మనము ఈ వాక్య భాగం నుండి మనం చూస్తే, మొదటగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆమె యుద్ధ కాలము సమాప్తమాయను. హర్ వార్ఫేర్ ఈజ్ అకంప్లిష్డ్. హర్ వార్ఫేర్ ఈజ్ అకంప్లిష్డ్. యుద్ధ కాలము సమాప్తమాయను అంటున్నాడు. ప్రియులారా, దేవుని ప్రజల యొక్క యుద్ధకాలం ఎవరితో వీరుకున్నటువంటి యుద్ధం ఇది అనంటే దేవుని ప్రజలకు దేవునితో ఉన్నటువంటి వైరము అన్నమాట. దేవుడు ఇంతవరకు తన ప్రజలకు ఏమయ్యారనంటే ఒక శత్రువుగా ఉన్నారు, లేదా దేవుని ప్రజలు దేవుని శత్రువుగా భావిస్తున్నారు. అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవిత విధానాలలో ఉన్న కారణాన్ని బట్టి ఇశ్రాయేలీల ప్రజలు ఒక చెర అనుభవంలోనికి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు దేవుడు తానంతట తానే తన ప్రజలను స్నేహిస్తున్నారు. వారితో ఉన్నటువంటి వివాదాలన్నింటినీ కూడా దేవుడు సమసిపోయేలా చేసి వారికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే యుద్ధ కాలము సమాప్తమాయను. హర్ వార్ఫేర్ ఇస్ అకంప్లిష్ అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ దినాన మనము ఒకసారి మన జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే, దేవునితో ఒకవేళ ఏదైనా వైరము నీకుంటే దేవునిని నీవు శత్రువుగా భావించి లేదా దేవునికి విరోధమైనటువంటి జీవిత విధానాల్లో నీవు జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి ఒక ఆదరణ సందేశము, నా జనులను ఓదార్చుడి అని చెప్తున్నటువంటి ఒక ప్రేమ వర్తమానం ఏమనంటే, దేవుడు నీ యుద్ధ కాలము సమాప్తమైనది అని చెప్తున్నాడు. గాడ్ వాంట్స్ టు మేక్ ఏ ఫ్రెండ్షిప్ విత్ యూ అండ్ మీ. దేవుడు మనతో తిరిగి స్నేహాన్ని ఆయన కలిగి ఉండాలనేటువంటి ఒక అద్భుతమైన వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవునితో మనుషులకున్నటువంటి వైరము నుండి మనుషులను విడిపించుట కొరకు ఒక వర్తమానము, ఈ ఆదరణ సందేశము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు తన ప్రజలపై కోపించే దేవుడు, అదే సమయంలో దేవుడు తన ప్రజలపై కనికరాన్ని చూపించే దేవుడు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారం అయ్యున్నాం. అదే విషయాన్ని యోబు గ్రంథకర్త 7వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము అంటున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో దేవునితో పోరాటం, మనుషులతో పోరాటం, మనకు అనేకమైనటువంటి పోరాటాలు నడుమ ఈ జీవితం కొనసాగుతూ ఉంటే నీ యుద్ధ దినములు సమాప్తములు అయినవి. కోపించినటువంటి దేవుడు ఇప్పుడు తన కోపాన్ని మానుకుంటున్నాడు. అదే కీర్తనాకారుడు 30వ కీర్తన 5వ వచనం చెప్తాడు, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతయు ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు కోపపడిన ఆయన కనికరించేటువంటి దేవుడై ఉన్నాడు. తన ప్రజల మీద వారి యొక్క ప్రవర్తనను బట్టి,
వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి కార్యములను బట్టి దేవుడు తన ప్రజలపై కోపించి 70 సంవత్సరాలు వారు చెరలో ఉంచితే ఇప్పుడు మరలా దేవుడు తానే వారికి ఇస్తున్నటువంటి ఒక ఆదరణ సందేశం ఏంటంటే మీ యుద్ధ దినములు సమాప్తములైనవి, ఇక మీకు నేను ఒక గొప్ప విడుదలను అనుగ్రహించబోతున్నాను అనే సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రియులారా, ఈనాటి పరిస్థితులు మనం చూస్తుంటే సుమారు మనం కూడా 8 నెలల పాటు ఒక ప్రత్యేకమైన యుద్ధాన్ని చేశాం. పరిస్థితులతో, వ్యాధితో పోరాటం, ప్రభుత్వాలు, ప్రజలు కూడా ఎంతో పోరాటకరమైనటువంటి పరిస్థితులు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ యుద్ధ కాలము ముగిసిపోయింది. ఎందుకనంటే ఆయన ఆదరణ మనకు గొప్ప ఆశ్రయాన్ని అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆదరణ సందేశ వర్తమానాన్ని మనం అక్కడ చూడొచ్చు. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. దేవునికి మహిమ కలుగాక. మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహితును. గాడ్ వాంట్స్ టు మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ హిస్ పీపుల్. కనుకనే ఒక వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకలో దేవదూతలు పాడినటువంటి ఆ అద్భుతమైన గానము, ప్రతిగానం ఏమనంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవునితో ఒక సమాధాన సంబంధాన్ని నెలకొల్పే సమయమే ఈ క్రిస్మస్ సీజన్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేటువంటి వర్తమానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే టు మేక్ ఎ ఫ్రెండ్షిప్ విత్ సిన్నర్స్, పాపులతో స్నేహం చేయటానికి పరిశుద్ధ దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చినటువంటి సందర్భము. అదే సందేశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ యుద్ధ దినములు సమాప్తము అయినవి అనే వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ టు కంఫర్ట్ పీపుల్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాక ప్రజలకు గొప్ప ఆదరణను అనుగ్రహించేటువంటిది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాక గొప్ప కనికరాన్ని మన జీవితంలో అనుగ్రహించేది అనే విషయాన్ని గ్రహించాలి. అందుకనే నాజరేత్ మేనిఫెస్టో అని చెప్పబడుతున్నటువంటి లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే ఆ ప్రభు యొక్క రాక ఈ లోకానికి ఇచ్చేటువంటి గొప్ప ఆదరణ వ్రాయబడింది. ప్రభు ఆత్మ నా మీదనున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే. బీదలకు సువార్త, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును యేసుక్రీస్తు ప్రభువు యొక్క కనికర సందేశం. అందుకనే ఒక భక్తుడి రీతిగా అన్నాడు ఏమనంటే ద కైండ్నెస్ ఈజ్ ద లాంగ్వేజ్ విచ్ ద డెఫ్ కెన్ హియర్ అండ్ ద బ్లైండ్ కెన్ సీ అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాక ఈ లోకానికి దేవుని కనికరాన్ని కనపరిచింది. ఆయన మంచితనాన్ని అంతా మన ఎదుట ప్రదర్శించడానికే యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. ఆయన కనికరం ఏం చేయగలుగుతుందంటే ద కైండ్నెస్ ఈజ్ ద లాంగ్వేజ్ విచ్ ద డెఫ్ కెన్ హియర్ అండ్ ద బ్లైండ్ కెన్ సీ. ప్రియులారా, గుడ్డివారికి చూపు, నలిగిన వారికి విడుదల క్రీస్తు ప్రభువారు అనుగ్రహించుట కొరకు ఈ లోకానికి వచ్చిన సందర్భం ఈ క్రిస్మస్ సీజన్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీల ప్రజలకు దేవుని వాక్యము ఇస్తున్న వర్తమానము, ఆదరణ సందేశం ఏంటంటే మీ యుద్ధ కాలము సమాప్తమైనది. యువర్ వార్ఫేర్ ఈజ్ అకంప్లిష్డ్. ఇంతవరకు ఏ పోరాటాలు అయితే నీ జీవితంలో ఉన్నాయో వాటి నుండి నేను విడుదల పొందించుట కొరకు దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని నీకు నాకు అనుగ్రహిస్తున్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండవ మాటను చూస్తే ఆమె దోష రుణము తీర్చబడెను, హర్ ఇనెక్విటీ ఈజ్ పార్డెన్డ్. ప్రియులారా, ఆమె యొక్క దోష రుణం అనగా ఆమె అనేటువంటి మాట ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలకు ఒక కార్పొరేటివ్గా వాడుతున్నటువంటి పదం. యెరూషలేముకు అనగా యెరూషలేము ఇక్కడ దేనిని రిప్రజెంట్ చేస్తుందనంటే దేవుని ప్రజలందరినీ కూడా రిప్రజెంట్ చేస్తుంది. క్షమించబడినది అని చెప్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు రాకడ యొక్క ఆ ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. మెస్సియాను గూర్చినటువంటి ఒక ప్రవచన వాక్యం ఇక్కడ ప్రియులారా రాయబడి ఉంది. ఏంటి ప్రవచన వాక్యం అని అంటే పాప రుణము తీర్చుట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తున్నారు. ఇదే ఒక
ఆదరణ సందేశమైనది. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ కంఫర్ట్ అని అంటే, ద అరైవల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ కంపాషన్ అండ్ కంఫర్ట్ అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారము అయ్యున్నాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే ప్రభు చెప్తున్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. ఆయన తన చిత్తానుసారంగా ఇష్టపూర్వకంగా మన పాపాలను క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడై ఉన్నారు. పాపముతో కలిసి ప్రభుతో మనము జీవించడం అసాధ్యం కనుక మొదట ప్రభు ఏం చేస్తున్నారని అంటే, మన పాపములను మనల్ని విడిపించి మనల్ని ఆయన స్నేహితులుగా మలుచుకోవటానికి ఆయన చేసిన పని ఏంటంటే, మన పాప రుణాన్ని తీర్చివేయటానికి, మన పాప దోషాన్ని తుడిచివేయటానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఎలా అనంటే, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనంలో చెప్తాడు, మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేస్తున్నాను, నేను నిన్ను విమోచించున్నాను, నా యొద్దకు మల్లుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నేను నిన్ను విమోచించున్నాను, నా యొద్దకు మల్లుకో అంటున్నాడు. దేవునితో మనము గొప్ప సంతోషాన్ని అనుభవించడానికి కావలసిన సమస్తాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దానికి కావలసినటువంటి కార్యం అంతటిని కూడా ఆయన జరిగించడానికే ఈ లోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. పిల్లరా, ఆయన మన పాప రుణాన్ని తీసివేసిన దేవుడు. ఆయన శిలువ రక్తధారల ద్వారా మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా ఆయన మార్చినటువంటి గొప్ప దేవుడు. ఇర్మియా ప్రవక్త కూడా 33వ అధ్యాయము 8-9 వచనం చెప్తున్నారు, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించదును. దేవునికి మహిమ కలుగు. ఎంత ఆదరణ సందేశాన్ని, ద మెసేజ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఇక్కడ దేవుడు క్షమాపణ సందేశాన్ని ఇస్తున్నాడు. నిజమైన ఆదరణ ఎప్పుడు కలుగుతుందనంటే, క్షమించబడినప్పుడు మాత్రమే కలుగుతుంది. ఇశ్రాయేలీయుల ప్రజలు క్షమించబడ్డారు అనేటువంటి ఒక వర్తమానం వారికి వెళ్ళేసరికి వారి జీవితాల్లో గొప్ప ఆదరణ దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఏం చెప్తున్నాడంటే, నాకు విరోధముగా చేసిన దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులు అన్నింటినీ క్షమించెదను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుడు క్షమించటమే కాదు, ఆయన ఇంకా ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నట్టు 9వ వచనంలో, భూజన అందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. ఎంతో క్షేమకరమైనటువంటి స్థితిని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యొక్క క్షమాపణ సందేశంలో దేవుడు తన ప్రజలకి గొప్ప క్షేమమును భద్రపరిచి ఉన్నారు. ఈ అడ్వెంట్ సీజన్లో దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, గాడ్ వాంట్స్ టు కంఫర్ట్ యూ అండ్ మీ. గాడ్ వాంట్స్ టు కంఫర్ట్ యూ అండ్ మీ బై ఫర్గివింగ్ యువర్ సిన్స్. ఆయన నీ పాపములను క్షమించుట ద్వారా ఆయన నీకు గొప్ప ఆదరణను, గొప్ప క్షేమమును ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారము అయి ఉన్నాం. ప్రియమైనటువంటి వారు, ఆయన మంచు విడిపోయినట్లుగా, మబ్బు తొలగినట్లుగా తన ప్రజల యొక్క పాపమును క్షమించుట కొరకు ఒక వర్తమానాన్ని ప్రవక్త ద్వారా తన మాటనే తన ప్రజలకు అందిస్తున్నారు. ఇక 3వ విషయాన్ని చూస్తే, ఆ వర్తమానంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన కారణం, ఆదరణ వర్తమానంలో ఉన్నటువంటి ఆ 3వ కారణాన్ని చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపముల నిమిత్తము 2 అంతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. హర్ ట్రబుల్ ఈస్ ఆన్సర్డ్. ప్రియులారా, ఇంతవరకు పడినటువంటి ఆమె వేదనకు లేదా వారి యొక్క ప్రయాసకు తగినటువంటి సమాధానాన్ని దేవుడు అందిస్తూ ఉన్నారు. 2 అంతలుగా నేను వారికి అనుగ్రహిస్తాను, వారు చేసిన సమస్తానికి 2 అంతల ఆశీర్వాదాన్ని నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. ప్రియులారా, దెర్ ఈజ్ ఏ రిడెంప్షన్ అండ్ దెర్ ఈజ్ ఏ రివార్డ్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప సమాచారం ఏంటనంటే, మీ పాపములను క్షమించడమే కాదు, దానికి నేను ప్రాయశ్చిత్తం చేయటం మాత్రమే కాదు,
అంతకు మించినటువంటి ఆశీర్వాదాలను నేను మీకు అనుగ్రహిస్తున్నాను. రెండంతలుగా మీరు నా దగ్గర నుంచి పొందుకోబోతున్నారు. అదే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, రెండంతల ఆశీర్వాదాన్ని అక్కడ వారికి ప్రకటిస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా, దేవుని యొక్క ఆదరణ సందేశం మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, రెట్టింపు ఘనత, రెట్టింపు స్వాస్యము, రెట్టింపు భాగమును నేను వారికి అనుగ్రహిస్తాను అని సెలవిస్తున్నారు. ప్రియులారా, మన జీవితాల్లో ఇంతవరకు ఎంత ప్రయాస ఒకవేళ మనం అనుభవించామో, ఎంత శ్రమ అనుభవించామో, ఎంత నష్టాన్ని మనం పొందుకున్నామో, ఎన్ని కష్టాలు మన జీవితాల్లో మనల్ని కలవరపరిచాయో, అయితే ప్రభు యొక్క సందేశము, ఆదరణ వర్తమానము మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, ఇదిగో నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవమానాన్ని నేను ఇక కొట్టివేయబోతున్నాను, నిందను నేను తీసివేయబోతున్నాను. అంతేకాదు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తాను. నిందకు ప్రతిగా మీరు గొప్ప భాగాన్ని పొందుతారు, సంతోషిస్తారు. మీరు పొందినటువంటి అవమానానికి ప్రతిగా రెట్టింపు భాగమునకు నేను మిమ్మల్ని కర్తలుగా చేయ నిత్యము ఆనందం. ఇలారా మన జీవితాల్లో మనం పోగొట్టుకున్న సమస్తానికి మించినటువంటి సంతోషాన్ని దేవునిలో మనకు అనుగ్రహిస్తానటువంటి వాగ్దానంతో కూడినటువంటి సందేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ద ఎండ్ ఆఫ్ హర్ ట్రబుల్. అయితే ఈ అడ్వెంట్ మనకి ఇస్తున్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద మెసేజ్ ఆఫ్ కంఫర్ట్. కేవలము ఆదరణ సందేశాన్ని మాత్రమే ఇవ్వటం లేదు, కానీ దెర్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ప్రిపరేషన్. మనకు ఒక అద్భుతమైన సిద్ధపాటు సందేశం. ఇదిగో దేవుడు మన కొరకు ఇచ్చే ఆ ఆశీర్వాదాలను పొందుకోవటానికి మనంతటా మనము సిద్ధపడవలసినటువంటి వారము అయి ఉన్నాం. అదే విషయాన్ని 3వ వచనం నుండి 4వ వచనం అనుకుంటే వాక్య భాగంలో చెప్తూ, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ సిద్ధపరచుడి, సరళము చేయుడి అనేటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. వీ హ్యావ్ టు ప్రిపేర్ ఏ వే ఫర్ ద కింగ్. రాజు కొరకు ఒక మార్గమును సిద్ధపరచాలి. అప్పుడు రాజు ప్రవేశిస్తే, రాజు ఉన్న చోట సమృద్ధి, రాజు ఉన్న చోట క్షేమము, రాజు ఉన్న చోట సమాధానము. వీ ఆర్ హియర్ టు ప్రిపేర్ ఎ వే ఫర్ ద కింగ్. రాజు కొరకు ఒక మార్గమును సిద్ధపరచవలసినటువంటి వారము అయినాము. ఇదిగో ఇశ్రాయేలీలకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అంతేకాదు, ఎడారిలో ఒక మార్గమును, దేవుని రాజమార్గమును సరళము చేయుడి. ఇదే వర్తమానాన్ని యోహాను మరి ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినప్పుడు, బాప్తిస్మమిచ్చి యోహాను ఇదే వాక్యాన్ని ఎత్తి ఆయన ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తాం. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఏమని ప్రకటించుచుండెను అనంటే 3వ వచనంలో చూస్తాం, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దము. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ద బ్లెస్సింగ్స్. ఆశీర్వాదము కొరకైనటువంటి ఒక సిద్ధపాటు. బాప్తిస్మిచ్చు యోహాను సిద్ధపాటు కొరకైనటువంటి సందేశాన్ని అందిస్తున్నాడు. అరణ్యము వంటి జీవితాలు, ఎడారి వంటి బ్రతుకులు. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు మార్గం సిద్ధపరచుకుంటే నీ జీవితంలో ఉన్నటువంటి అరణ్యము అనుభవాలను సస్యశ్యామలంగా చేస్తాను. నీ జీవితంలో ఉన్నటువంటి ఎడారి అనుభవంలో ఒక రాజమార్గాన్ని కనుక నీవు సిద్ధం చేసుకోగలిగితే, నీ బ్రతుకును నేను ఓయాశిస్సులతో నింపుతాను, సస్యశ్యామలం చేస్తాను అనేటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన మన హృదయాలను మనము సిద్ధపరచుకోగలిగితే, మన హృదయాలలో ఆయన ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గ్రహించాలి. ఈ అడ్వెంట్ సీజన్ మనల్ని ఏమని హెచ్చరిస్తున్నారంటే,
డు యూ ప్రిపేర్డ్? ఈ అడ్వెంట్ సీజన్ మనల్ని ఏమని ప్రశ్నిస్తుందనంటే, నీవు సిద్ధపడి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాలకు పూర్వము వచ్చినప్పుడు ఈ భూమి మీదకు ఆనాటి ప్రజలు ఎదురు చూస్తున్నారు, కానీ వారి హృదయాలను సిద్ధంగా లేరు. కనుకనే ఆయన వచ్చినా స్వీకరించలేకపోయారు. అది హేరోదు కావచ్చు, శాస్త్రులు పరిసయ్యులు కావచ్చు, యెరూషలేము ప్రజలు కావచ్చు, ఆయనను స్వీకరించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ దే వర్ నాట్ రియల్లీ ప్రిపేర్డ్ దేర్ హార్ట్ టు రిసీవ్ ద కింగ్. రాజును స్వీకరించే హృదయము వారికి లేదు, అట్టి సిద్ధపాటు వారికి లేదు. ఈ దినాన మనము క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ హార్ట్ టు రిసీవ్ ద కింగ్. ప్రభు యొక్క రాకడను మనము ఎదురు చూస్తున్నటువంటి ప్రభువును మనము స్వీకరించుట కొరకు మనము పరిపూర్ణంగా సిద్ధపడవలసినటువంటి వారము అయ్యున్నాము. ఎడారి వంటి హృదయాలు, అరణ్యము వంటి మనస్సులు కలిగినటువంటి మన జీవితాల్లో దేవునికి ఒక రాజ మార్గాన్ని సిద్ధం చేసుకోగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డ, యూ కెన్ రిసీవ్ ద రియల్ బ్లెస్సింగ్ ఆఫ్ క్రిస్మస్. ఈ నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాలను మన జీవితాల్లో మనము అనుభవించగలము. ప్రిపేర్ టు రిసీవ్ ద కింగ్. రాజును స్వీకరించుట కొరకైనటువంటి సిద్ధపాటు కావాలి. హౌ వీ కెన్ ప్రిపేర్? ఎలా సిద్ధపడాలి? యోహాను చెప్తున్నాడు, మారు మనస్సు పొందండి. ఇంకా దేవుని దృష్టిలో నీ జీవితంలో ఏదైనా వ్యతిరేకమైనటువంటి అనుభవం ఉంటే, ఇకనైనా నీ జీవితాన్ని ప్రభువుకు ఇష్టమైనటువంటి జీవితంగా మలుచుకో. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యోహాను ప్రకటిస్తున్నాడు. టు మేక్ రెడీ ఏ పీపుల్ ప్రిపేర్. ఇలారా సిద్ధపరచబడినటువంటి ప్రజలను సిద్ధం చేయటం కొరకు యోహాను ప్రకటిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందేశము, ఏ మెసేజ్ ఆఫ్ ప్రిపరేషన్. అందుకనే యోహాను పుట్టినప్పుడే గబ్రియలు దేవదూత జకర్యాకి ఇస్తున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, అతడు సిద్ధపరచుట కొరకు వస్తున్నటువంటి వ్యక్తి. 16వ వచనంలో చూస్తాం, అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యోహాను ప్రజల హృదయాలను ప్రభు కొరకు సిద్ధపరిచే ఒక కేకగా, శబ్దంగా ప్రజలకు ఆయన ఒక ప్రవక్తగా పంపించబడి ఉన్నారు. మనము ప్రభు కొరకు మన హృదయాలను సిద్ధం చేసుకోవాలి. బై రిపెంటింగ్ ఫ్రమ్ సిన్, పాపము నుండి మనము పశ్చాత్తాపపడి దేవుని తట్టు త్రిప్పబడగలిగితే వీ కెన్ రిసీవ్ ద కింగ్. రాజును మనము స్వీకరించగలుగుతాము. ఈ అడ్వెంట్ మనకేమని తెలియజేస్తుందంటే, ప్రిపేర్ యువర్ లైఫ్ టు రిసీవ్ ద కింగ్. రాజును స్వీకరించుట కొరకు నీ జీవితాన్ని నీవు సిద్ధం చేసుకో అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే, ప్రిపేర్ టు షేర్ ద లవ్ ఆఫ్ గాడ్ టు ద వరల్డ్. ఈ ప్రపంచానికి దేవుని ప్రేమను అందించడానికి సిద్ధపడు అని చెప్తుంది. దిస్ ఈజ్ ఎ సీజన్ టు షేర్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను ప్రకటించే కాలం మాత్రమే కాదు, దేవుని ప్రేమను అందించాల్సినటువంటి కాలం ఈ కాలం. అనగా కేవలం క్రిస్మస్ కాలంలోనే దేవుని ప్రేమను అందించాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ ఏ సమయమైనా దేవుని ప్రేమను మనం అందించాలి. కానీ ఈ సమయంలో మరింత ఎక్కువగా దేవుని యొక్క కార్యముల్లో మనం పాలిభాగస్తులం కావాలి. దేవుని ప్రేమను ఈ లోకానికి ప్రకటించుట కొరకు, దేవుని ప్రేమను అందించుట కొరకు మనం సిద్ధపడాలి. అదే విషయాన్ని ఈ 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను అంటున్నాడు. లోయలు ఎత్తు చేయబడాలి అనగా లోటైన జీవితాలలో ఉన్నటువంటి, లేమిలో ఉన్నటువంటి జీవితాలకు కావలసినటువంటి సహాయము, సమృద్ధిని అందించాలి. ప్రతి కొండ లేదా ప్రతి పర్వతము అణచవలను. ఇవాళ దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగానో లేదా ఈ లోకపరమైనటువంటి వాటి విషయాల్లో ఒక గర్వపు హృదయాలతో ఉన్నట్లయితే
వాటిని చదును చేసుకోవాల్సినటువంటి దినాలు. ద వే ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ చెప్తున్నాడు ఇక్కడ. ఎలా సిద్ధపడాలో ఒక క్రైస్తవ విశ్వాసి తన హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటికి ఏం చెప్తుందంటే లోయ ఎత్తు చేయవలను, లోటుపాట్లను సరి చేసుకోవాలి. అదే రీతిగా లోతులలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి. ప్రతి పర్వతము ప్రతి కొండ అనచాలి అంటున్నాడు. అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి లేదా ఒక గర్వపు అతిశయపు ప్రవర్తన కలిగినటువంటి వారైతే దీన మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రియులారా, హేరోదు ఒక ఎత్తైనటువంటి కొండ వంటి బండ వంటి హృదయం కలిగినటువంటి వాడిగా ఉన్నారు కనుక ఆయన జీవితంలోనికి ప్రభువు ప్రవేశించలేకపోయారు. కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రభువు జన్మించారని తెలిసిన వర్తమానము అందించబడిన హేరోదు అక్కడికి వెళ్ళి ప్రభువును చూడలేకపోయారు, ప్రభువును స్వీకరించలేకపోయాడు, తన జీవితకాలంలో ప్రభువును దర్శించుకోలేకపోయాడు. ఎంత దురదృష్టకరమైనటువంటి వ్యక్తిత్వము హేరోదు. కారణం ఏంటంటే అతని యొక్క పర్వతము, అతని కొండ అణిచివేయబడలేదు. ఇంకా గర్వపు హృదయముతో అతిశయిస్తున్నటువంటి మనసుతో ఒకవేళ ఈ క్రిస్మస్లో మనము ముందుకు కొనసాగితే యు మే నాట్ రిసీవ్ ద జాయ్ ఆఫ్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ వస్తుంది వెళ్ళిపోతుంది, కానీ నిజమైనటువంటి సంతోషాన్ని నీ జీవితంలో నీవు అనుభవించలేవు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. దేవుని యొక్క దృష్టిలో వంకర త్రావులను సరళము చేసుకోవటానికి ఇది ఒక మంచి సమయం. ఈ సీజన్ ఈజ్ టు ప్రిపేర్ అవర్ హార్ట్స్ టు రిసీవ్ ద కింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ టు షేర్ ద లవ్ ఆఫ్ గాడ్ టు ద వరల్డ్. ఈ ప్రపంచానికి దేవుని ప్రేమను అందించేటువంటి ఆ గొప్ప సిద్ధపాటును మనము కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా ప్రజలను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. కనుక దేవుడు మనకిస్తున్నటువంటి ఒక ఆ క్రిస్మస్ కొరకైనటువంటి సిద్ధపాటును ప్రభు మనకిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఎంతవరకు ఎలాంటి ప్రయాస, శ్రమ, సమస్య, అనుభవాలను ఎదుర్కొన్నామో ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నా జనులు ఓదార్చుడి, ద మెసేజ్ ఆఫ్ కంఫర్ట్. ఎందుకు మనకు ఆదరణ? ఎలా మనకు ఆదరణ అంటే, మన యుద్ధ దినములు దేవునికి వ్యతిరేకమైనటువంటి అనుభవాల నుండి మనల్ని విడిపించడానికి దేవుడు చేయాల్సిన దాన్ని దేవుడు చేయటానికి సిద్ధపడుతున్నాడు. ద వార్ఫేర్ ఈజ్ అకంప్లిష్డ్. అలాగనే అవర్ ఇనిక్విటీస్ ఆర్ పార్డెన్డ్. మన అపరాధములు, దోషములు అవి క్షమించబడ్డాయి. మన సమస్యలకు తగిన సమాధానము అందించబడింది. కనుక గొప్ప ఆదరణ మన జీవితాల్లో పొందుకోవటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అదే సమయంలో దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ప్రిపరేషన్. ఒక సిద్ధపాటు సందేశాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. దేని కొరకైనా అంటే టు రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్. నీ పాపము నుండి నీవు పశ్చాత్తాపపడడానికి నీవు సిద్ధపడాలి. అదే సమయంలో ప్రభువును అంగీకరించినటువంటి మనము దేవుని ప్రేమను అందించడానికి ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. దిస్ ఈజ్ ఏ రీజన్ టు షేర్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇది ఒక కారణాన్ని మనకిస్తుంది. ఏంటంటే దేవుని ప్రేమను ప్రకటించుట కొరకు, ఈ లోకానికి అందించుట కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది అనే విషయాన్ని ఎరిగిన వారమై దేవుని కొరకు మన జీవితాలను సమర్పించుకున్నట కొరకు, దేవుని యొక్క ఆదరణ మన జీవితాల్లో సంపూర్ణంగా అనుభవించుట కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకము, కనికరం, కృప కలిగిన తండ్రివైన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడేశ, నీ జీవము కలిగిన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కృపలో మీరు మాకు అనుగ్రహించినటువంటి సందేశం బట్టి వందనాలు. సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానం యేసుక్రీస్తు వలన మా హృదయములకు తలంపులకు కావలి ఉన్నట్లు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడైన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా హృదయాలను సంపూర్ణంగా సిద్ధపరుచుకుని నీ ప్రేమని లోకానికి పంచిపెట్టుట కొరకు, నీ గొప్ప ఆదరణ చేత మా జీవితాల్లో మేము గొప్ప విడుదలను పొందుకున్నట్టుకు, దుఃఖము నుండి నైనా అవమానం నుండి పరిపూర్ణమైనటువంటి విడుదలను పొందుకున్నట్టుకు నీ సమాధానంతో మమ్మల్ని నింపి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవ, మా సంఘానికి చెంది దేవా, మరి పెద్ద వయసులో ఉండటం వల్ల, బలహీనతలో ఉండటం వల్ల నీ మందిరానికి రాలేని పరిస్థితుల్లో తమ గృహాల దగ్గరుండి ఈ ఆరాధనలో పాలుపంపులు పొందుతున్న మా ప్రియులందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపం చేసుకుని దీవించమని వేడుకుంటున్నాను. విదేశాల్లో ఉన్న మా ప్రియులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవా, మరి ఆయా రాష్ట్రాల్లో, పట్టణాల్లో, ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మా బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకుని దీవించమని ప్రార్థన చేస్తున్నాను.
పరిశుద్ధమైన దేవ, మరొక ఆదివారం ఈ రీతిగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి పర్యంతం నీ భద్రత, నీ కాపుదల ఆయన సంఘమంతటికి అనుగ్రహించి మహిం పొందమని మేలు కొరకు మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము కాపుదల చేయను మన కళ్ళకు, మన కుటుంబంలో అన్నింటికి, సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై కాపాడి దీవించునుగాక. ఆమేన్.